హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన ప్రతాప వెంకట సుబ్బారాయుడు విరచిత కథగా ఏజ్డ్ బ్యాచిలర్స్ అనే దాన్ని ఇప్పుడు మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి. ఏజ్డ్ బ్యాచిలర్స్ ప్రతాప వెంకట సుబ్బారాయుడు విరచిత కథ. ఇక వినండి, కథలోకి ప్రవేశిద్దాం. పార్కులో ఆకాశాన్నంటుతూ విస్తరించి ఉన్న మర్రి చెట్టు కింద ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చొని ఉన్నారు రామానుజం, జహంగీర్, జోసఫ్, సుబ్బారావు. వాళ్ళందరూ రిటైర్ అయిన వాళ్ళు. ఆ పార్కుకి కొంతకాలం క్రితం ఎవరికి వారుగా వాకింగ్ కోసం వచ్చి పరిచయాలు పెంచుకొని ఆత్మీయులైపోయారు. ఉదయం 6 గంటలకి అందరూ అక్కడ కలుసుకొని 1 గంట వాకింగ్ చేసిన తర్వాత ఆ బెంచీ మీద ఓ అరగంట కూర్చొని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొని ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళడం రివాజు. వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. సుబ్బారావు ఏంటి మౌనంగా ఉన్నాడు? తనలో తాను అనుకుంటున్నట్లుగా కాస్త చిన్నగా వినబడినట్లు అన్నాడు జోసఫ్. ఇంట్లో ఏదో అనుంటారు, మనకు మామూలేగా అన్నాడు జహంగీర. అంతే అంటావా? అదే అయితే మనకి చెప్పేవాడే. ఇంకోటేదో ఉంది అన్నాడు జోసఫ్. అదేమీ లేదు. రోజు మనతో పాటు వచ్చే రామానుజం రావట్లేదు. ఆయనకి ఎలా ఉందో అని ఆందోళనగా ఉంది అన్నాడు ఆందోళనగా సుబ్బారావు. అదా, మాకు బెంగగానే ఉంది. ఆయనకేమన్నా అర్జెంటు పని పడిందేమో తేల్చేశాడు జహంగీర్. అదే అయితే మన సెల్కి ఫోన్ చేసి కబురు చెప్పేవాడుగా. నేను ఆయన సెల్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అందుకే ఆయనకేమన్నా అయిందేమోనని భయంగా ఉంది. నిజమే, మాకు ఇప్పటిదాకా ఆలోచన రాలేదు. మన మిత్ర బృందంలోని వాడు, ఆయనకేమైందో మనం తెలుసుకోవాలిగా. పాపం మనతో ఎంత కలిసిమెలిసి ఉండేవాడు. ఏ సీజన్ అయినా ఎలాంటి పరిస్థితి అయినా వచ్చేవాడు. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి రావాలి. అది సరే బాయ్, కానీ మనకి అడ్రస్ తెలియదు కదా, ఎట్లా వెళ్తాం? నిజమే, ఆయన ఎవరికి అడిగినా కూడా అడ్రస్ ఇవ్వలేదు. అంటే బహుశా మన వల్ల ఆయనకేమన్నా ఇబ్బంది ఏమో అయ్యుండొచ్చు. కానీ ఎంతో కాలం నుండి మనతో పాటు కలిసిపోయిన వ్యక్తి ఇలా 2 రోజుల నుండి రాకుండా పోతే ఆయనకి ఏమైందోనని ఆందోళన ఉండదు. అవును, కానీ అడ్రస్ ఎలా? గుర్తొచ్చింది. ఒకసారి పేపర్ వేసే ఒక అతను పార్కు బయట రామానుజానికి నమస్కరించాడు. అతనికి ఆయన అడ్రస్ తెలిసి ఉంటుంది బహుశా. మనం అర్జెంటుగా అతన్ని పట్టుకోవాలి, ఆ పేపర్ బాయ్ని. అవునండోయ్, నాకు గుర్తొచ్చింది. కానీ ఇవాళ బాగా టైం అయిపోయింది. ఇప్పుడేం చేయలేం. రేపు పొద్దుటే వచ్చి పార్కు బయట ఆ పేపర్ అతన్ని పట్టుకోవాలి. మరుసటి రోజు చాలా ముందుగా వచ్చి ఆ పేపర్ వాడి కోసం కాపు కాచారు మిత్రులందరూ. అరగంటకి ఆ పేపర్ అబ్బాయి కనిపించాడు. వాళ్ళకి ప్రాణం లేచొచ్చింది. వెళ్ళి రామానుజాన్ని ఆ పేపర్ బాయ్కి గుర్తు చేశారు.
వాడు తలగొక్కొని ముక్కు నలుపుకొని మొత్తానికి గుర్తు తెచ్చుకొని రామానుజం అడ్రస్సు అంటూ వాళ్ళకి చెప్పాడు. వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళి స్నానపానాదులు పూర్తి చేసుకొని తిరిగి 10 గంటలకి పార్కు గేటు దగ్గర కలుసుకొని అక్కడికి కిలోమీటర్ దూరం ఉండే రామానుజం ఇంటికి ఆటోలో వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. 10 గంటలు ఎండ పదునెక్కుతూ చుర్రుమంటుంది. అందరూ కలిసి ఆటో మాట్లాడుకొని రామానుజం ఇంటికి వెళ్ళారు. పెద్ద ఇల్లే. ఇంటి చుట్టూ విశాలమైన స్థలం, పూల మొక్కలు, కొన్ని ఆకుకూరలు, చుట్టూ గోడ, మధ్యలో గేటు, గేటుకు అటు ఇటు కాయలతో పహారాగాస్తున్న కొబ్బరి చెట్లు. కుక్క ఉందేమోనని భయపడుతూ అందరూ గేటు కొద్దిగా తీసి రామానుజం గారు, రామానుజం గారు అని పిలిచాడు సుబ్బారావు. అలా 4 సార్లు పిలిచిన తర్వాత ఒక ఆమె కోపంగా వచ్చి ఎవరు కావాలి అంది. రామానుజం గారు అంటూ నీళ్లు నములుతూ అన్నాడు రఘునాథం. రండి అన్నట్లుగా గేట్ తీసి ఫాలో అవ్వమన్నట్లుగా లోపలికి వెళుతూ ఇంటికి ఎడం పక్కనున్న స్థలం గుండా ఇంటి వెనక్కి వెళితే అక్కడ ఉండే ఇంట్లో ఉంటాడు అని చెప్పింది, మాటల్లో కాస్త చిరాకుని మేళవిస్తూ. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడ చిన్న రేకుల గది జీర్ణావస్థలో ఉంది. నెమ్మదిగా రేకు తలుపు తెరిచారు. అది కిర్రుమంటూ తెరుచుకున్నాక చూస్తే లోపల కుక్కి మంచంలో రామానుజం పడుకొని ఉన్నాడు. జోసఫ్ గబగబా వెళ్ళి రామానుజాన్ని లేపాడు. రామానుజం లేచి వాళ్ళని చూసి ఆశ్చర్యపోయి తరువాత సిగ్గుతో తలదించుకున్నాడు. రామానుజం బాయ్, నువ్వెందుకు సిగ్గుపడుతున్నావో మాకు అర్థమైంది. నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్నావనే కదా. మేము ఇంతకంటే గొప్పగా ఏమీ ఉండటం లేదు, కాకపోతే కాస్త బెటర్ అన్నాడు జహంగీర్. అవునండి, మీరెందుకు పార్కుకు వాకింగ్కి రావడం లేదు? ఆరోగ్యం బాగానే ఉంది కదా అని రామానుజం చెయ్యి పట్టుకొని ఒంటి వేడిని పరిశీలిస్తూ అన్నాడు సుబ్బారావు. బాగానే ఉందండి, కాకపోతే నన్ను మా అబ్బాయి ఓల్డేజ్ హోమ్లో చేరుస్తాడట. రేపే వెళ్ళిపోతున్నాను. అందుకే మీకు సిగ్గుతో ముఖం చూపించలేక అని ఆగిపోయాడు రామానుజం. అవునా, దారుణం అండి. మన పిల్లలు మనని వధశాలకు తోలుతున్నట్లుగా అనిపిస్తుందండి ఇలాంటివి వింటుంటే. సుబ్బారావు తన బాధను వ్యక్తం చేశాడు. లాస్ట్ ఇయర్ నుండి మా అబ్బాయి కూడా నన్ను వృద్ధాశ్రమంలో చేరుస్తానని ఒకటే గొడవ. నేను వాడి మీద విరుచుకుపడుతూ ఆపుతున్నాను. జోసఫ్ బాధగా అన్నాడు. నేను మిమ్మల్ని మళ్ళీ ఇలా చూస్తానని అనుకోలేదు. భగవంతుడు దయ చూపాడు. మీరేం అనుకోనంటే ఒక మాట అని ఆగాడు. వీరంతా ఏమిటన్నట్లుగా చూశారు అందరూ. మా అబ్బాయి భోజనానికి వచ్చే టైం అయ్యి ఉండొచ్చు. మీరు త్వరగా బయలుదేరండి, లేకపోతే వాడికి మా కోడలు మీరు వచ్చిన సంగతి ఇంకా ఏవేవో కల్పించి చెప్పి ఇక్కడికి పంపిస్తుంది వాణ్ణి. నాతో పాటు మీకుచ్చి వాట్లు తప్పవు అన్నాడు కళ్ళనీళ్లతో. మేము వచ్చింది మిమ్మల్ని పరామర్శించి వెళ్ళడానికి కాదు, ఇక్కడి నుంచి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఒక జోసఫ్కి తప్ప ఎవరికీ భార్య లేదు. మేము మా పిల్లలు వాళ్ళ పంచన గొప్పగా ఏమీ బతకడం లేదు. మనందరం కలిసి ఏజ్డ్ బ్యాచిలర్స్గా ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఎందుకు ఉండకూడదు? మనందరికీ పెన్షన్ వస్తుంది. ఇన్నాళ్ళు బాధ్యతలతో బరువులు మోసి ఆనందంగా ఉండలేకపోయాము.
కనీసం ఈ జీవిత చరమాంకంలో అయినా మనకి ఇష్టంగా కావలసినట్టుగా హాయిగా కాలం గడపొచ్చు కదా. చదువుకునేటప్పుడు, ఉద్యోగాలు వెతుక్కునేటప్పుడు బ్యాచిలర్స్గా ఉండేవాళ్ళమేగా. మళ్ళీ ఇప్పుడు అలాగే ఉందాం. ఆరోగ్య సమస్యలు వస్తే ఒకరికొకరు తోడుందాం. మరి మన పరిస్థితి అధ్వాన్నమైతే ఓల్డేజ్ హోమ్ ఎలాగూ ఉంటుంది. మనం ఇహ ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. ఏమంటారు అన్నాడు సుబ్బారావు. ఎంత మంచి ఆలోచన చేసావు సుబ్బారావు సాబ్. నిజమే, ఎప్పుడైనా మన వాళ్ళు ప్రేమ పంచకపోతారా అని మరీచికల్లా వెంటపడటం కన్నా గొడవలు, ఈయసడింపులు, కసురుకోవటాలు లేని మనదైన జీవితం గడుపుదాం అన్నాడు జహంగీర్. సుబ్బారావును గాఢాలింగనం చేసుకొని రామానుజం కూడా కొత్త శక్తితో లేచి సుబ్బారావు చేతిని గట్టిగా పట్టుకొని అభిమానంగా నొక్కాడు. మీకైతే ఎలాంటి షరతులు పెట్టకుండా ఎవరైనా గది అద్దెకిస్తారు. కుర్రాళ్ళు కాదు కదా, సీనియర్ సిటిజన్స్ అయ్యే. కానీ ఎప్పుడన్నా కాస్త హుషారెక్కువయి అంటున్న జోసఫ్ని మాట్లాడనీయకుండా నోరు మూసేశాడు జహంగీర్. దాంతో అందరూ నవ్వేశారు. అందరూ రామానుజం సామాను తీసుకుని ఆయన చేతులు పట్టుకొని బయటికి తీసుకెళ్తుంటే అప్పుడే లోపలికి వస్తున్న ఆయన కొడుకు ఏమీ అర్థం కాక అందరి వంక పిచ్చిగా చూశాడు. రామానుజం కొడుకుని చూసి చూడనట్టు కబుర్లు చెబుతూ గేటు దాటి రెక్కలొచ్చిన పక్షిలాగా స్నేహితులతో కలిసి జనంలో కలిసిపోయాడు. ఇదండి ఏజ్డ్ బ్యాచిలర్స్ అనేటువంటి ఈ కథను ప్రతాప వెంకట సుబ్బారాయుడు విరచించి అందజేయగా, కానమూకు కథావచనం, మోహనవచనం, సమకాలీన కథా సందేశం శీర్షికన మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.